నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనం అయితే ఈ వీడియోలో మ్యారేజ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం Yes. కదా. సో 4, 5, 6 ఈ సిరీస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే కనుక మనకి న్యూమరాలజీ పరంగా చూస్తే బర్త్ డేటే చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ ఆఫ్ బర్త్ బట్టే మనం అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిపోయింది అంటే ఫ్యామిలీ మొత్తానికి బర్త్ డేట్ అనేది మారిపోతుంది. ఈ మ్యారేజ్ డేటే వాళ్ళకి బర్త్ డేట్ కింద కన్సిడర్ అవుతుంది. వాళ్ళ జీవితం అంతా కూడా దాని మీదే ఆధారపడుతుంది అని చెప్తూ ఉంటారు సార్ మీరు ఎప్పుడూను. సో అందుకని మనం ఇంకా డెస్టినీ నెంబర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ అసలు ఈ 4, 5, 6 ఈ సిరీస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి అన్నీ కనుక క్లారిటీ ఇస్తే మన ప్రేక్షకులకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుంటారు కూడా. తప్పకుండా చేద్దాము. ఇంతకుముందు మనము 7, 8, 9 గురించి ఒక వీడియో చేసాం. వీళ్ళు ఎవరన్నా 7, 8, 9 మీ ఆ వీడియో చూడండి. ఇక్కడ 4, 5, 6 ఈ డేట్స్ అంటే ఏమొస్తాయంటే 13 వస్తుంది, 4, 13, 22, 31 వస్తాయి, 5, 14, 23 వస్తుంది, 6, 15, 24 వస్తుంది. ఈ డేట్స్ వస్తాయి. దీనికి మనం క్లియర్గా మరి ఓన్లీ డేటేనా, ఇట్లా మనకు డెస్టినీ కూడా వస్తుంది కదా. ఈ డెస్టినీ ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ ఉదాహరణకి 4/2/2022-23 వేసుకుందాం. 4/2/2023 రోజున ఒకళ్ళ మ్యారేజ్ డేట్ అయింది. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? అసలు డెస్టినీ ఏంటి, ఫ్యామిలీ బర్త్డే ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ బర్త్డే వచ్చేసి 4 కింద అవుతుంది. 4 + 2 6 అవుతుంది. 6 + 2 8 అవుతుంది. 8 + 2 10 1 అవుతుంది. ప్లస్ 13 మళ్ళీ సేమ్ ఏమవుతుంది? 4 అవుతుంది. దీన్ని 4/4 కోడ్ అంటాం. అంటే ఇక్కడ రాహుతత్వం ఉంటుంది, ఇక్కడ రాహుతత్వమే ఉంటుంది. ఒకవేళ ఇతను 24లో చేసుకున్నాడు అనుకోండి 4/5 అవుతుంది. ఒకవేళ 21లో చేసుకున్నాడు అనుకోండి ఇక్కడ ఎనర్జీ మొత్తం వేరైపోతుంది. ఇట్లా ఒక్కొక్క నంబర్ మీద ఇయర్ని బట్టి ఇది చేంజ్ అయిపోతుంది, మంత్ని బట్టి ఈ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మాత్రమే 100% ఇది పనిచేస్తుంటుంది. ఇక్కడ మనము ఒక్కొక్క రోజు ఈ 4/1, 4/2, 4/3 ఎలా కోడ్స్ ఉన్నాయో ఇవి చూసుకొని చేసుకోవాలి. ఇది మనము ఈ మ్యారేజ్ డేట్స్ ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత బాగలేకపోతే మీరు ఒకవేళ నాకు కాల్ చేయండి, లేదా కింద కామెంట్ చేయండి. మీ మ్యారేజ్ డేట్ ఏంటో, సార్ నా మ్యారేజ్ డేట్ ఇలా ఉంది, నాకు బాగుంది లేకపోతే బాగాలేదు అంతే. అంటే ఆ డెస్టినీ నెంబర్ ఇది కలిపి మీరు చెప్తున్నారు కదా, అలా 4/1 4/2 మీ అలా చెప్పొచ్చు. లేకపోతే మీ మ్యారేజ్ డేట్ మొత్తం అక్కడ టైప్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో అది కూడా ఒక చిన్న టైప్ చేయండి. మనము ఈ మ్యారేజ్ వీడియోతో కొద్దిగా ఎంత దూరం వెళ్ళాం ఏంటనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఇది ఒకటి చేయండి. ఇక్కడ 4/1 4, 13, 22, 31 4 గురించి ఏం జరుగుతుంది అసలు? 4 అంటే ఎవరు? రాహువు. రాహువు పని అంటే ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయడం ఆయన పని. మంచి తెలివితేటలతో ఉండడము, మంచి నాలెడ్జ్ ఇవ్వడము, ఆయన ఒక విజన్స్తో ఉండడము రాహు యొక్క పని. అంటే రాహుకి ఏముంటుంది? తల మాత్రమే ఉంటుంది, మొండెం ఉండదు. కాబట్టి ఎక్కువ తెలివితేటలతో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. మరి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మా మ్యారేజ్ డేట్ ఎందుకు పర్ఫెక్ట్ ఉండదు? అదే డౌట్ వస్తుంది. ఆ డౌట్తో నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఇక్కడ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది పుట్టినప్పటి నుంచి మనకు తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ నుంచి కొంత పుట్టినప్పటి నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒక 85% పనిచేయడం, టోటల్గా 100% తీసుకుందాం. తీసుకుంటే పుట్టినప్పటి నుంచి మంచి తెలివితేటలతో అన్నీ కూడా చాలా సునాయాసంగా చాలా బాగా చేసుకుంటూ ముందుకెళ్తారు తెలివితేటలతో. ఇక్కడ మ్యారేజ్ డేట్ 4 కానీ 13 కానీ 22 కానీ వస్తే ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే రాహుతత్వం అనేది బయటపడుతుంది. అక్కడ ఎట్లయితే నాలెడ్జ్తో పనిచేసుకున్నాడో, ఎంతైతే మంచి చాకచక్యంగా వ్యవహరించాడో ఇక్కడికి వచ్చేసరికి రాహుతత్వం అనేది బయటపడి ఇతని లైఫ్లో ఎప్పుడు కూడా గొడవలు, పనికిరాని గొడవలు, అంటే ఇతనికి సంబంధం లేని గొడవలు ఫోన్లోకి వచ్చేస్తాయి. అంటే బాబు నా గొడవ ఇట్లా జరుగుతుంది అంటే పంచాయతీలు కావచ్చు,
ఒక సెటిల్మెంట్ల విషయంలో ఇరుక్కొని గొడవలు పడడం. సెటిల్మెంట్స్ అంటే ఏదైనా పంచాయతీలు, ఒక గ్రామ పెద్దగా ఉంటాడు అనుకోండి, ఈ 4లో కానీ 13లో కానీ 22లో కానీ మ్యారేజ్ చేసుకున్న అతను గ్రామ పెద్దగా ఉన్నప్పుడు ఇతనికి సంబంధం లేని విషయాలతో ఇతను ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. దీనివల్ల డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయిపోయి ఇతను ఇబ్బందులు పడుతుంటాడు. ఇది ఫ్యామిలీ బర్త్డే కదా, అంటే భార్య భర్తలకి పిల్లలకి కూడా ఈ యొక్క ఎనర్జీ పడుతుంది. అప్పుడు సింగిల్గా ఉన్నాడు కాబట్టి అప్పుడు అంత ఇబ్బంది పడదు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాడు కాబట్టి. మ్యారేజ్ డేట్కి వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ యొక్క ప్రభావం ఆపాదిస్తుంది. ఇక్కడ మంచి తెలివితేటలు ఉంటాయి, నాలెడ్జ్ కూడా ఉంటుంది, కానీ అన్నిట్లలో ఇరుక్కుపోతాడు, అందరికీ చెప్తాడు, కానీ ఇతనే ఒక ముద్దాయిలాగా అక్కడ, అంటే ఎవరికి చెప్పినా కూడా ఇద్దరి మధ్యలో పంచాయతీలు చెప్పడానికి వెళ్తాడు, కానీ ఒకరికి శత్రువు అవుతాడు కదా. అవును, ఖచ్చితంగా అవుతాడు. గొడవల్లో ఇరుక్కుంటాడు. ఇరుక్కున్నప్పుడు ఇతని మీద కక్ష కట్టడం, అంటే పనికిరాని పంచాయతీలు ఇతనికి వచ్చి ఇతను ఇబ్బంది పడతాడు. ఇది చేస్తుంది. డబ్బు పరంగా కూడా దూరం అయిపోయి ఫ్యామిలీకి సరైన ఇది లేకుండా, ఫ్యామిలీతో అంటే సరైన ఇది అంటే డబ్బు అంటే ఈ పంచాయతీలకి ఎక్కువ టైం కేటాయిస్తున్నప్పుడు ఇతనికి బిజినెస్ లాస్ అవ్వడము, ఇతని ఇబ్బంది పడడము, ఇదంతా చేస్తాడు. ఇది ఇబ్బందులు అవుతాయి, అంటే డబ్బు పరంగా ఇబ్బంది, ఇవన్నీ అయిపోతాయి. మళ్ళీ 4/1 కోడ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఈ ఇబ్బందులతో పాటు ఈ 4 ఇప్పుడు మనం చెప్పిన అన్నిటి పాటు బిజినెస్లోకి వెళ్తాడు. అక్కడ ఆ బిజినెస్లో కూడా ఇబ్బందులు, లాసెస్ జరుగుతాయి, ఇబ్బందులు అవుతాయి. కానీ సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉందో నష్టపోయే ఛాన్సు, దాన ధర్మాలు కావచ్చు, ఇదంతా తీసుకెళ్ళిపోయి లాస్ అయిపోతాడు. 4/2 ఉందనుకుందాం. 4/2 ఉంటే సేమ్ ఇందాక మనం చెప్పినటువన్నీ ఉండి 2తో డబ్బును నాశనం చేసుకుంటాడు. అంటే ఇక్కడ పంచాయతీలు, గొడవలు దీంట్లో వెళ్తాడు. ఒక ఉదాహరణకు 1,00,000 పంచాయతీ ఉంది అనుకుందాం, ఇతను చెప్పడానికి వెళ్తాడు, మాట్లాడడానికి. ఈ ముద్దాయి తరపున కావచ్చు, వాది తరపున కావచ్చు, ప్రతివాది తరపున కావచ్చు, ఇతను చూసుకొని ఆ డబ్బును ఇచ్చి 4/2 ఉంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ విషయంలో అయినా సరే ఆ డబ్బుని ఇచ్చి ఇతను నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇతను ఇస్తాడేమో, చేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళ తరపున ఒకరితో పంచుకొని ఇతను చేసే ప్రేమ అభిమానాలు, అంటే అందరిపైన ప్రేమ అభిమానాలు ఇవన్నీ పోగొట్టుకొని ఇతను సంపాదించుకున్న డబ్బుని లాస్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే టోటల్గా మనీ లాసెస్, ఇతను అందరి తరపున హామీలు ఇచ్చి ఇతను లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇరుక్కోవడం, ప్రతి దాంట్లో ఇరుక్కోవడమే వీళ్ళు, ఇంకా సింపుల్గా. ఇక్కడ 4/3 ఉంటే ఇతను ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఈ గొడవలు, కొట్లాటలు బిజినెస్ దాకా వచ్చి బిజినెస్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే తిరిగి వీళ్ళపైన తిరగబడి వాళ్ళు గొడవలు చేసే ఛాన్స్ ఉంది. ఇది ఇంకా 4/4 ఇంకా నిరంతరము ప్రాబ్లమ్స్. ఇతను చేసే పనులన్నీ కూడా బాగా, ఇప్పుడు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇద్దరికి ఇది గొడవలు అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు పడకుండా చేయాలంటే వీళ్ళ రీమ్యారేజ్ చేసుకుంటే మంచిది, ఏ కోడ్లో ఉన్నా సరే. ఇది ఒకటి. మళ్ళీ 5లోకి వచ్చేసరికి 5 బిజినెస్లో ఉంటారు, వీళ్ళు కూడా బిజినెస్లో ఉంటారు. ఏదైనా ఫైనాన్స్ బిజినెస్ కావచ్చు, చిట్స్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక బ్యాంకింగ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్లో ఉంటే వీళ్ళకి నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చేటివి చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇబ్బందులు పడాలి, చూసుకొని ఇది కూడా చేసుకోండి. 4/6 మనీని ఇస్తుంది, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలా చేస్తుంది. కానీ ఇక్కడ ఎఫైర్స్ జెంట్స్కి ఇతను తెలివితేటలతో ఉంటాడు, పంచాయతీలు దించుతుంటాడు, అన్నీ చేస్తున్నాడు. ఇతని పట్ల లేడీస్ ఆకర్షితులు అయ్యి చాలా ఇబ్బందులు పడి వీళ్ళ లైఫ్లోకి వచ్చేస్తారు. వచ్చి వీళ్ళ డబ్బు నాశనం చేసి వీళ్ళ డబ్బులతో ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా, వీళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడకుండా, వీళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందులు పడకుండా వీళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని రూలింగ్ చేసి అదే వీళ్ళకి అగాధం అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 4/7 రాహు, కేతువులు చాలా డేంజరస్. గొడవలు, పంచాయతీలతో పాటు ఫ్యామిలీని కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. బిజినెస్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంది, చాలా జాగ్రత్త. 4/8 ప్రతి విషయాల్లో ఈ గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఎలా ఉన్నాయో 8 వలన మన లైఫ్లో జరగాల్సిన ప్రతిదీ కూడా స్లో అయిపోతుంది, చాలా
డేంజరస్ అయిపోతుంది. ఓ 4/9 ఇక్కడ రాహువు కుజుడు. రాహు పట్ల సేమ్ మనం చెప్పుకునేటువంటి కష్టాలు వచ్చేసినప్పుడు 9 వల్ల కొద్ది ఆస్తులు ఏమన్నా సంపాదించుకునేటివి ఈ పంచాయతీలు గొడవల వల్ల అవి అమ్ముకోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, టెన్షన్ వాతావరణం. అంటే గొడవలు అనేటివి వీళ్ళకు చాలా తొందరగా వస్తుంటాయి. ఇది సింపుల్గా చేసుకోవాల్సింది. నెక్స్ట్ చూసుకుంటే 5/14/23లోకి వెళ్తే 5/1 కోడ్ వచ్చేసి 5 కానీ 14 కానీ 23 కానీ 5 వచ్చేసి ఏం చేస్తుందంటే మనకు గైనిక్ ప్రాబ్లమ్స్ ఇస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వీళ్ళకు తెలిసిపోతుంటుంది. గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 14లో ఎక్కువ అవుతుంది. 5 అయితే కొద్దిగా 70-80% ఉన్నప్పుడు 14కి వచ్చేసరికి దీన్ని 99% అవుతుంది. ఇదేమో 100% చేస్తుంది. చాలా డేంజరస్ అంట. పిల్లలు పుట్టడం కూడా కష్టం. ఒకవేళ పుడితే అబ్నార్మల్గా పుట్టడం ఇవన్నీ ఈ 5లో జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 5/1 కోడ్కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే ఈ 1 పవర్ ఏదైతే ఉందో బిజినెస్ పట్ల ఆకర్షితులను చేసి మంచి పొజిషన్లో ఉండేలా చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు పడే ఇబ్బందులు, బిజినెస్ లాసెస్ ఇవన్నీ కూడా ఇబ్బందులు చేస్తుంది. మనీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు కానీ మళ్ళీ ఈ గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనేటివి చేస్తుంది. 5/2 ఇక్కడ వీళ్ళకి వచ్చే సమస్య మనీ సమస్య వస్తుంది. ఎవరైనా ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు అన్నీ ఇచ్చుకుంటూ రాసుకుంటూ చేసుకుంటూ పోనీలే అని కింద ఉంటుంది. ఇదంతా కూడా ప్రాబ్లం చేస్తుంది. 5/3 బిజినెస్ లాసెస్, మనీ లాసెస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. 5/4 బిజినెస్, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ 5తో వచ్చేటివి 4తో గొడవలు తీసుకొస్తుంది. 4లో మనం చెప్పుకున్నాం కదా, ఆ గొడవలన్నీ కూడా రిపీట్ అయ్యి వీళ్ళ లైఫ్లో బాగా ఇబ్బందులు అనేటివి చాలా జరిగి ఎక్కువ మంది డైవర్సులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ కోడ్లో. నేను చూశాను. 5/5 ఇది కూడా 5లో ఎలాగ మనకు జరిగిందో ఈ 5లో వచ్చిన ప్రాబ్లమ్స్ అంతా కూడా టోటల్గా వీళ్ళ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఇబ్బందులు, మనీ ప్రాబ్లమ్స్ ఉండవు వీళ్ళకి ఎక్కువ, కానీ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్, పిల్లలు లేకపోవడం కానీ చాలా మందికి జరుగుతుంది. అది 5/6లో చూస్తే అన్ని రకాలుగా చాలా బాగుంటారు వీళ్ళు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో ఎఫైర్స్ అనేటివి తీసుకొస్తుంది. 5 ఆపలేదు అంటే 5 కమ్యూనికేషన్ ఎక్కువ ఇస్తుంటుంది కాబట్టి ఇక్కడ ఆపలేక దీనివల్ల ఇబ్బందులు పడి ఎఫైర్స్ అవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. 5/7 వీళ్ళు బిజినెస్తో పాటు వీళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. మరియు యాక్సిడెంట్స్ కావచ్చు, బిజినెస్ లాసెస్ కావచ్చు, ఇది కూడా చేస్తుంది. దీంట్లో కూడా కేర్ఫుల్ ఉండాలి. 8 ఏమో కష్టాలను ఇస్తుంది. అంటే మనకు వచ్చే ప్రతి దాంట్లో డబ్బు నాశనం చేసి, డబ్బు లాస్ చేసి చేస్తుంది 8. దీనివలన యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా అంటే మనకు ఖర్చు లేని ఖర్చును దీనికి ఇచ్చి తీసుకొస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడాలి. 5/9 కొద్దిగా బెటరే ఉంటుంది. కానీ ఈ బెటర్లో వీళ్ళకి ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, బిజినెస్ లాసెస్ ఇవన్నీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6/1 కోడ్. 6 వచ్చేసి మనకు శుక్రుడి ప్రభావం చేస్తుంది. ఈ శుక్రుడి ప్రభావము డబ్బు, సుఖ సంతోషాలు, ఫ్యామిలీతో కరెక్ట్గా ఉండడం మంచిదే చెప్తాను. 1 మంచిదే, జనరల్గా 6 మంచిదే. 6 మంచిదే, అవును. 6 వచ్చేసి మనం శుక్రుడికి సంబంధించింది. డబ్బు, సుఖ సంతోషాలు, ఫ్యామిలీతో కరెక్ట్గా ఉండడం, మనం డబ్బు బాగా సంపాదించుకోవడం, ఇదంతా ఉంటుంది 6లో. కానీ ఒకటే వ్యసనాలకు లోనవుతారు వీళ్ళు ఎక్కువ శాతం. వ్యసనాలు అంటే ఒక డ్రింక్ కావచ్చు, లేడీస్ వ్యసనం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. లేడీస్ కూడా ఒక 1% ప్రభావం ఉంటుంది. ఇదైతే మంచిది కాదు. 1/6 సూపరు. అంటే ఇక్కడ 1 కాపాడుతుంటుంది, 6 డబ్బునిస్తుంటుంది. ఇక్కడ డైరెక్ట్ 6
సిక్సే డైరెక్ట్ అన్నిట్లో ఆధిపత్యం వహిస్తుంటుంది కాబట్టి ఓకే. ఈ వన్ మాట ఒకవేళ వన్ ఉన్నా కూడా వన్ మాట వినదు ఇది. అందుకని అది చేయాల్సిన పనులు చేసేస్తుంది కాబట్టి ఇక్కడ ఆధిపత్య ధోరణి వన్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇదేం చేయలేదు 1/6లో మనం మ్యారేజ్ అయితే కనుక. ఇక్కడ ఆధిపత్య ధోరణి 6దే ఉంటుంది కాబట్టి 6 వన్ మాట వినదు, ఓకే. అంటే రాజు మాట వినదు. కానీ అంతా కూడా తలకిందులైపోతుంది. ఇక్కడ నెంబర్ 1 పొజిషన్ ఎలా ఉంటుందో ఇక్కడ నంబర్ 3O పొజిషన్కి అనేది ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వాతావరణము వీళ్ళ లైఫ్లో భార్యాభర్తల మధ్యలో లైఫ్లో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా అలా లేడీస్ అయినా జెంట్స్ అయినా అలా పక్కన పెట్టేసేయండి వాటిని చూసుకొని. మీకు ఎందుకంటే డబ్బు పరంగా సుఖ సంతోషాల పరంగా అన్నీ ఉన్నప్పుడు వేరే అవగేషన్స్ మనకు అవసరం లేదు. వేరే ఏదైతే ఉందో ఇవన్నీ ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో ఒక వ్యసనాలకు కావచ్చు ఏలా వ్యసనాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండండి. సార్ మేము ఉండలేకపోతున్నాము అంటే ఆ గ్రహ ప్రభావంతో ఉండలేరు. ఉండలేకపోతున్నాం అంటే ఏం చేయాలి? రేపు ఆగస్ట్ 19th 2026 మనకు మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఇది మనము ఇంకా పుణ్యక్షేత్రంలో చేస్తున్నాం. ఇంకా ఈ మంత్ మొత్తం శ్రావణ మాసంలో మంచిగా శివుని ఆధిపత్యం ఉంటుంది కాబట్టి శివుని క్షేత్రంలో చేస్తున్నాము. ఇది చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఇది ఒకటి. సేమ్ 6/2 సేమ్ ఈ 6కున్న వ్యసనాలన్నీ ఉండి ఇక్కడ డబ్బు లాస్ చేసుకుంటారు. అంటే వీళ్ళు సంపాదించుకున్న డబ్బుని వీళ్ళు ఈ 2 వలన ప్రేమాభిమానాలు అందరితో మంచి ఇది చేసుకొని లాస్. సేమ్ ఇక్కడ అన్నీ వస్తే ఇక్కడ డబ్బులు బిజినెస్లోనో లేకపోతే ఇంకొకరికో ఎవరికో పెట్టి లాస్ అవుతారు. ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ 6/3 కోడ్లో. ఆయన డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్. రీసెంట్గా ఒక మంచి సినిమా తీశాడు. అది టోటల్గా లాస్ అయిపోయాడు ఆయన. టోటల్గా ఆయన మ్యారేజ్ డేట్ 15 రోజు అయింది. 6/3 కోడ్. ఆయనకు లేని వ్యసనాలు అంటూ లేవు, అన్ని వ్యసనాలు ఉన్నాయి. డ్రింక్తో పాటు లేడీస్తో పాటు అన్ని వ్యసనాలతో పాటు ఇక్కడ ఈ 3తో అంటే కొన్ని కోట్ల డబ్బు బాగానే సంపాదించాడు. అవన్నీ ఉన్నాయి, సరే ఓకే అనుకుందాం. ఈ 3లో అంటే ఆ సినిమా టోటల్గా ఫ్లాప్ అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. సినిమా టోటల్గా మనీ లాస్ అయిపోయాడు. అది నేను రీసెంట్గా నా దగ్గరకు వచ్చింది. ఇది నేను చెప్పానండి, ఇది మీరు రీమ్యారేజ్ చేసుకున్నారు. ఆయన కూడా చేసుకుంటున్నాడు, అంటే వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారు, బయటికి రాలేకపోతున్నాడు. ఇంట్లో చెప్పాను, మొత్తం చేసుకుంటున్నాడు. అట్లా ఇది చేస్తుంది. 4 సేమ్ అన్ని విధాలుగా మనకు బాగుంటుంది, కానీ డిస్టర్బెన్సెస్ గొడవలు. 5 ఏమో మనకు 50-50 గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇది చేస్తుంది. ఇంకా 6/6 గురించి చెప్పే అవసరం లేదు. సేమ్ 6లో ఎలాంటి ఇది ఉన్నాయో సేమ్ మళ్ళీ 6 అంటే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఏదే ఇబ్బందులు పడుకుంటూ ఉండాలి. దయచేసి మార్చుకోండి. నెక్స్ట్ 6/7 ఈ సంపాదన ఇవన్నీ ఈ ఇష్యూస్ వ్యసనాలు ఇవన్నీతో పాటు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీకి దగ్గర ఉంటారు. 6/1లో కానీ 2లో కానీ 3లో కానీ ఉంటే ఇక్కడ ఫ్యామిలీకి దూరం అయిపోయి ఆయన చేసే పనులన్నీ కూడా బయట చేసుకుంటుంటారు. ఇక్కడ ఇది జరుగుతుంది. 8 ఎంతైతే సంపాదిస్తాడో అంత నష్టం కూడా చేస్తుంది 8. ఇది కూడా ప్రాబ్లమే. దీనివల్ల కూడా ఈ నష్టాలు రాకుండా చూసుకోవాలంటే దీనివల్ల మనం చేసుకోవాలి. 6/9 ఇక్కడ సంపాదించే సంపాదన కూడా ఆస్తులు పెట్టుబడులు ధైర్యంగా ఉంచుతుంది, కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం దీన్ని చేంజ్ చేసుకొని మిగతా ఇంకేమన్నా మొబైల్ నెంబర్స్ కావచ్చు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, ఏవైనా చేసుకొని ఒక మంచి మ్యారేజ్ డేట్లు చేసుకుంటే ఈ 4, 5, 6లో ఎవరైనా సరే అన్ని విధాలుగా చాలా బాగా సక్సెస్ అవుతుంది. మనం చేసేది కూడా పుణ్యక్షేత్రంలో కాబట్టి మీకు అన్నీ కూడా సూపర్ పవర్స్గా ఎదిగి ముందుకెళ్ళచ్చు. తప్పకుండా సార్. సో విన్నారు కదా 4, 5, 6 ఈ సిరీస్లో కనుక మ్యారేజ్ చేసుకుంటే ఆ డెస్టినీ నెంబర్తో సహా సార్ అయితే కనుక లైఫ్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా తెలియజేశారు. ఒక్కసారి మీ మ్యారేజ్ డేట్ని డెస్టినీ నెంబర్ని క్రాస్ చెక్ చేసుకుని సార్ చెప్పినట్లు మీ లైఫ్ ఉందా లేదా మీరే చూసుకోండి. చూసుకుని ఒక్కసారి కనుక లేదు మేము ఇలానే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము సార్, ఒక్కసారి మా లైఫ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే కనుక ఆగస్టు 19th జరిగే రీమ్యారేజ్కి అయితే మీరు తప్పకుండా అంటే సార్ని కలిస్తే అన్ని విషయాలు చాలా క్లారిటీగా తెలియజేస్తారు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్తే సార్.